ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పట్టణంలోని తన నివాసం గృహం వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు శ్రేణులు భారీగా తరలివచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సంకల్ప దీక్ష ప్రారంభానికి ముందు జాతిపిత మహాత్మా గాంధీ, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంకల్ప దీక్షలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మా బొజ్జు, బోధ్ నియోజకవర్గ నేత ఆడే గజేందర్ పాల్గొన్నారు. మోదీ పేరుగా వాళ్ళు దొంగలుగా ఉన్నారని వ్యాఖ్యానించినందుకు రాహుల్ గాంధీకి హైకోర్టు 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇదే అదునుగా చేసుకుని చాలా ప్లాన్గా రాహుల్ గాంధీని 6 సంవత్సరాల పాటు పార్లమెంటుకు రాకుండా, అవినీతిపై తన గలాన్ని ఎత్తకుండా చేశారని ఆరోపించారు. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక చీకటి దినమని అన్నారు. మోదీని గద్దెదించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్నోసారి సోనియా గాంధీ మీద ఎన్ని విమర్శలు చేయలే, రాహుల్ గాంధీ మీద ఎన్ని విమర్శలు చేయలే. మరి రాహుల్ గాంధీ ఏమన్నా బ్యాంక్ దోపిడీ చేసిండా, ఎవరినైనా మర్డర్ చేసిండా, మరి ఏ దేశ సంపదన లూటీ చేసిండా, మరి ఏ పోర్ట్లో డ్రగ్స్ తీసుకొచ్చిండా, ఆయన 8 సంవత్సరాలు పోటీ చేయకుండా మీరు సస్పెండ్